జై హింద్. భాను టాక్స్ కి స్వాగతం. మిత్రులారా, 1991 పివి నరసింహారావు గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టం పేరు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఈ చట్టం ఏం చెప్తుందంటే 1947 ఆగస్టు 17 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు నాటికి ఏ ప్రార్థనా మందిరం ఏ విధంగా ఉందో అది అలాగే కొనసాగుతుంది. దానిలో ఎటువంటి మార్పు చేయరాదు. అంటే మసీద్గా ఉన్నది మసీద్గానే ఉండాలి, దర్గాగా ఉన్నది దర్గాగానే ఉండాలి, గుడిగా ఉన్నది గుడిగానే ఉండాలి. దాంట్లో మార్పులు చేయరాదు అని ఆ చట్టం యొక్క సారాంశం. అయితే రామ మందిర తీర్పు తర్వాత హిందూ సమాజానికి దీన్ని సవాల్ చేయడానికి అవకాశం ప్రారంభమైంది. ఇప్పుడు ఎన్నో కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి, విచారణ కొనసాగుతున్నది. అయితే ఈ మధ్య ఉత్తరప్రదేశ్ సంబల్లో జరిగిన దేవాలయం మసీదు సమస్య వల్ల అక్కడ జరిగిన అల్లర్లో 5 వ్యక్తులు చనిపోవడం జరిగింది. అయితే ఈరోజు కేవలం కొన్ని దేవాలయాలకు మాత్రమే కేసులు వేయడం జరిగింది. అసలు చరిత్రకారుల రికార్డులో ఉన్నవే 40,000 దేవాలయాలుగా చెప్తారు. కాబట్టి మరి ఒక అయోధ్యను సాధించుకోవడానికే హిందూ సమాజానికి ఇంత పోరాటం చేయవలసి వచ్చింది. ఇంకా మరి 40,000 దేవాలయాలను సాధించుకోవడానికి హిందూ సమాజం ఇంకెంత పోరాటాలు చేయాల్సి వస్తుందో. కాబట్టి హిందూ సమాజం మరి ఎంతవరకు విజయం సాధిస్తుందో చరిత్రే చెప్పాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.